కాకపోతే ఏ ఆడపిచ్చోడు మా గణేష్ 3600 కోట్లు కంటోన్మెంట్ ఉంది షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి 1500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1600 కోట్ల రూపాయలు అయిపోయినాయి ఈ రెండు కలిస్తేనే 5000 కోట్లు అయినాయి కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు నోట్లకెళ్ళి మాట వస్తలేదు ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా చూసుకుందాం అన్నాడు ఎంటికలు ఇస్తా పేగులు ఇస్తా కార్జం ఇస్తా కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు బయటకు వచ్చిండా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది ఇక కవితను ఎలాగొచ్చినాం వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని నేను ఏదైనా ప్రతిదాన్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటా అని మీకు చెప్పిన హుజూరాబాదులో 2.5% నుంచి 40%కు ఓట్లను పెంచుకుంటూ సీట్లను పెంచుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు